దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 218. వాళ్ళ బావగారి గురించి ఒక్కొక్క మాట వింటున్న తాన్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. మేం చెప్తే నమ్మవు కదా? అయితే మీ బావకి రోజూ అమ్మాయిల్ని సప్లై చేసే ఆ సుధాకర్ మాటల్లో నిరూపిస్తాను చూడు అంటూ బ్రోకర్ సుధాకర్కి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు గౌతమ్. అటు నుంచి సుధాకర్ గౌతమ్ నుంచి ఫోన్ రాగానే సంతోషపడుతూ లిఫ్ట్ చేసి, హలో గౌతమ్ గారు, ఇందాకనే మీకు నెంబర్ ఇచ్చాను, అప్పుడే నాకు ఫోన్ చేశారా? ఏంటి, మీకు కూడా బయట అమ్మాయిలతో మనసు మళ్ళిందా? అమ్మాయిని పంపించమంటారా అని అడుగుతాడు. సుధాకర్ మాటలు తాన్య ఆశ్చర్యంగా వింటుంటే, నా సంగతి వదిలే, నేను కొన్ని విషయాలు అడుగుతాను, దానికి సమాధానం చెప్పు అంటాడు గౌతమ్. ఏంటో అడగండి, నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను అంటాడు సుధాకర్. మహర్షి ప్లే బాయా కాదా అని అడుగుతాడు. అటు నుంచి ఏం ఆన్సర్ వస్తుందా అని తాన్య ఎదురు చూస్తుంటే గౌతమ్ మాటలకు సుధాకర్ పకపక నవ్వుతుంటాడు. ప్లీజ్ సుధాకర్, నీ నవ్వు కాదు, నాకు ఆన్సర్ చెప్పు అంటాడు గౌతమ్ వాడి నవ్వుకు చిరాకు పడుతూ. మీకు తెలిసిన ఆన్సర్ నన్ను కొత్తగా చెప్పమంటారేంటి సార్? మన సర్కిల్లో ఇంత చిన్న పిల్లవాడు అడిగినా మహర్షి ప్లే బాయ్ అని చెప్తాడు. ఆ విషయం నన్ను కొత్తగా అడగటం ఎందుకు అని అంటాడు సుధాకర్. సుధాకర్ మాటలకి తాన్య కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతుంటుంది. గౌతమ్ తనని కోపంగా చూస్తూ, మహర్షి దగ్గరికి వచ్చే అమ్మాయిల్ని ఎవరు పంపిస్తారు అని అడుగుతాడు. నేనే పంపిస్తానని మీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని అంటాడు సుధాకర్. గౌతమ్ తాన్యాని అలాగే చూస్తూ, మహర్షి ఆ అమ్మాయిలతో ఏ హోటల్లో గడుపుతాడు అని అడుగుతాడు. జీవన హోటల్, అది వాళ్ళ హోటలే కదా, అందుకే ఎలాంటి ప్రాబ్లం రాకుండా అమ్మాయిలని వాళ్ళ హోటల్ రూమ్లోకి తీసుకెళ్తాడు అని చెప్తాడు సుధాకర్. సుధాకర్ మాటలు వింటున్న తాన్య హృదయం ముక్కలవుతూ ఒకసారి ఒక అమ్మాయితో కలిసి వాళ్ళ బావ ఆ హోటల్ నుంచి బయటికి రావటం గుర్తు తెచ్చుకుంటుంది. గౌతమ్ తాన్యను చూస్తూ, మహర్షి ఆ అమ్మాయిలతో ఏ హోటల్లో గడుపుతాడు అని మళ్ళీ అడుగుతాడు. జీవన హోటల్, అది వాళ్ళ హోటలే కదా, అందుకే ఎలాంటి ప్రాబ్లం రాకుండా అమ్మాయిలని వాళ్ళ హోటల్ రూమ్లోకి తీసుకెళ్తాడు అని చెప్తాడు సుధాకర్. సుధాకర్ మాటలు వింటున్న తాన్య హృదయం ముక్కలవుతూ ఒకసారి ఒక అమ్మాయితో కలిసి వాళ్ళ బావ ఆ హోటల్ నుంచి బయటికి రావటం గుర్తు తెచ్చుకుంటుంది. సరే అని గౌతమ్ ఫోన్ పెట్టేసి, ఇప్పుడైనా మీ బావ తిరుగుబోతువాడని నమ్ముతావా అని అడుగుతాడు. మీరందరూ అంటున్న మాటలకి నా బుర్ర పగిలిపోతుంది గౌతమ్. ఒకసారి మా బావగారు ఆ హోటల్ నుంచి ఒక అమ్మాయితో కలిసి రావడం నేను కూడా చూశాను. ఆ విషయం నేను మా బావగారిని కూడా అడిగాను. కానీ బావగారి కంటే ముందే అక్క సమాధానం చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్ని ఎవరో జాబ్ కోసం బావగారి దగ్గరికి పంపించానని, వాళ్ళు హోటల్లో కలిసి మాట్లాడారని అక్క చెప్పింది అని అంటుంది తాన్య. సుచరిత అది విని, మహర్షి గురించి నిజం నీకు ఎక్కడ తెలుస్తుందనే భయంతో అవంతి నిన్ను నమ్మించిందేమో అని అంటుంది. మా అక్క నమ్మించడం ఏంటి? అంటే మా బావగారు ప్లే బాయ్ అని మా అక్కకి కూడా తెలుసా అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ. అవంతికి అన్నీ తెలుసు. మహర్షి పచ్చి తిరుగుబోతు అని తెలిసే అవంతి మౌనంగా భరిస్తుంది అని అంటాడు గౌతమ్. తాన్య అది విని ఇంకా షాక్ అవుతూ, మా అక్క అసలు మొదట్నుంచి అటువంటి పర్సన్స్ని అసహించుకుంటుంది గౌతమ్. అలాంటి వారిని ఆమడ దూరంలో పెడుతుంది. అలాంటి మా అక్క ప్లే బాయ్ అయిన మా బావగారిని ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అని అడుగుతుంది. ఎందుకంటే వెనక ముందు తనకి సరైన అండ లేదు కాబట్టి, ఓర్పు సహనంతో ఉండే ఆడపిల్ల కాబట్టి అని అంటాడు గౌతమ్. అవునమ్మా, ఆడపిల్లకి పెళ్ళై అత్తగారింటికి వెళ్ళాక భర్త తిరిగిబోతోడైనా మౌనంగా భరించే ఆడవాళ్ళు ఈ లోకంలో ఎంతమంది లేరు? అందులో ఈ అవంతి కూడా ఒకతి
అని అంటారు రాజశేఖర్. తాన్య కన్నీళ్లు పెట్టుకుంటూ తల పట్టుకొని కూర్చుంటుంది. నా స్నేహితురాల్ని ఆ మహర్షికిచ్చి బలవంతంగా పెళ్లి చేసి తన జీవితాన్ని నాశనం చేశావని ఇప్పటికైనా నీకు అర్థమైందా? అంటూ ఆవేశపడతాడు గౌతమ్. ఇంతకుముందు కోపంతో విరుచుకుపడిన తాన్య ఇప్పుడు గౌతమ్ ఆవేశపడుతున్నా మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. తన మీద అంత కోపం తెచ్చుకోకు గౌతమ్. ఆ మహర్షి గురించి తెలియక అవంతి పెళ్లి మహర్షితో జరిపించి ఉంటుంది తప్ప తాన్య కావాలని ఎందుకు చేస్తుంది అని అంటుంది సుచరిత. అవును గౌతమ్. తాన్య చూస్తూ చూస్తూ ప్రాణంగా ప్రేమించే వాళ్ళ అక్క గొంతుని ఎందుకు కోస్తుంది? ఆ మహర్షి క్యారెక్టర్ గురించి తెలియకనే తాన్య వాళ్ళ పెళ్లి జరిపించుంటుంది అని అంటారు రాజశేఖర్ తాన్య గురించి బాధపడుతూ. తను తెలిసి చేసినా తెలియక చేసినా ఈరోజు నాశనమైంది నా స్నేహితురాల జీవితం నానా. నా స్నేహితురాల జీవితాన్ని నాశనం చేసిన తనని నా భార్యగా ఎలా చూడమంటారు అని అంటాడు గౌతమ్. తాన్య తెలియక చేసిందని అర్థమవుతున్నా కూడా ఇంకా ఎందుకు గౌతమ్ తాన్య మీద ఆవేశపడతావు అని అంటారు రాజశేఖర్. అసలు ఈ అమ్మాయి నా జీవితంలో ఉండొద్దు నానా. నా స్నేహితురాల జీవితాన్ని బలి తీసుకున్న తనతో నేను కలిసి ఉండలేను అని తాన్యాని కోపంగా చూస్తూ చెప్పి గౌతమ్ టకటక స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతాడు. అసలే దుఃఖంలో మునిగి ఉన్న తాన్యాకి గౌతమ్ మాటలు తన గుండెను ఇంకా ములులా గుచ్చుతూ ఉంటాయి. భరించలేనట్టుగా కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంటుంది. రాజశేఖర్ కోడల్ని చూసి బాధపడుతూ, ఇప్పటి వరకు మహర్షి మారాడని నేను కూడా అనుకున్నాను. కానీ ఈరోజు మహర్షి మారలేదని వినేసరికి అవంతి గురించి నాకు కూడా బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం? ఇది నువ్వు తెలిసి చేసిన తప్పు కాదు కదా అని అంటాడు. సుచరిత బాధగా తన పక్కకొచ్చి కూర్చొని, గౌతమ్ ఆవేశంలో అలా అంటున్నాడు కానీ వాడి మాటలు పట్టించుకోకమ్మా. వాడి కోపాన్ని తగ్గే వరకు నువ్వు కాస్త ఓర్పుగా ఉండు అని అంటుంది. తాన్య కన్నీళ్లు పెట్టుకుంటూనే వాళ్ళిద్దరి మాటలు మౌనంగా వింటుంది. అవంతి మంచితనం చూసి కూడా మహర్షి ఇంకా మారలేదు అంటే మహర్షిని ఏమనుకోవాలో తెలియడం లేదు అంటుంది సుచిత మహర్షి మీద కోపంతో. మన కూతురి జీవితాన్ని ఆ జగన్ నుంచి కాపాడాడు అనే కృతజ్ఞతాభావం ఈరోజు గౌతమ్ మాటలతో తొలగిపోయింది సుచరిత అంటాడు రాజశేఖర్. వాళ్ళ మాటలన్నీ కూడా తాన్య మనసుకు కష్టంగా అనిపిస్తుంటాయి. ఏంటో సరదాగా ఇద్దరూ బయటికి వెళ్ళాలి అనుకున్నారు. సడన్గా ఇంత పెద్ద వాదం జరిగిపోయింది అంటూ సుచరిత గోడ గడియారం వైపు చూసేసరికి అప్పటికే టైం నైట్ 11 అవుతుంటుంది. ఇప్పటికే చాలా టైం అయిందమ్మా, వెళ్ళి పడుకో అంటుంది సుచరిత. వాడు కోపంతో మళ్ళీ ఏదైనా అన్నా కూడా వాడి గురించి పట్టించుకోకమ్మా, వెళ్ళి పడుకో అని చెప్పి రాజశేఖర్ గారు అక్కడి నుండి వెళ్ళిపోతే సుచరిత బాధగా తన తల నిమిరి తను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోగానే తాన్య దుఃఖం ఇంకా పెరిగిపోతూ ఆ రోజు మహర్షి ఆ పెళ్లి వద్దు అని చెప్తున్నా కూడా తను బలవంతంగా ఆ పెళ్లి జరిపించడం గుర్తు తెచ్చుకొని గౌతమ్, రాజశేఖర్, సుచరిత గారు మాటలు కూడా గుర్తు తెచ్చుకొని, మా బావగారు నిజంగానే ప్లేబాయ్నా? వీళ్ళు చెప్పేది నిజమేనా? ఏమో, మా బావగారు అలాంటి వారు అంటే నాకు ఇప్పటికీ కూడా నమ్మకం కుదరటం లేదు. కానీ ఆ సుధాకర్ మా బావగారి గురించి అలా మాట్లాడుతుంటే ఇంకా నేను నమ్మకుండా ఎలా ఉండాలి? దేవుడా! నేను మా బావగారి వ్యక్తిత్వం నమ్మాలో లేక వీళ్ళ మాటలు నమ్మాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అనుకొని అక్కడే కూర్చొని కన్నీళ్లు పెడుతుంటుంది. లోపల గౌతమ్ జరుగుతున్న పరిస్థితులకు బాధపడుతుంటాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. కొద్దిసేపటికి కన్నీళ్లు తుడుచుకొని తాన్య ఇంకా రూంలోకి రాలేదని గ్రహించి ఆ రూమ్ నుండి బయటకొస్తాడు. తాన్య ఇంకా అక్కడే కూర్చుని ఏడుస్తుంటుంది. తనని కోపంగా చూస్తూనే గౌతమ్ మళ్ళీ తిరిగి రూంలోకి వెళ్ళిపోతాడు. తాన్య అక్కడ జరిగిన సంభాషణలన్నీ పదే పదే గుర్తు తెచ్చుకొని మహర్షిని ప్లేబాయ్గా నమ్మాలా నమ్మొద్దా
అనే అయోమయంలో ఉండిపోతుంది. టైం ఉదయం 7 అయ్యేసరికి రాత్రంతా నిద్రలేని గౌతమ్ బద్ధకంగా కళ్ళు తెరిచి లేచి కూర్చుంటాడు. న్యూస్ పేపర్ కోసం ఆ రూమ్ నుండి కిందికొస్తాడు. సుచరిత పూజ చేసి వచ్చి, ఇంకా తాన్య లేవలేదా గౌతమ్ అని అడుగుతుంది. తాన్య రాత్రంతా ఇక్కడే కూర్చుంది కదమ్మా, రూంలోకి ఏమీ రాలేదు అంటాడు గౌతమ్ ఇంకా అదే బాధతో. అవునా, మరి తాన్య ఇంట్లో లేదు కదా అంటుంది సుచరిత. ఇంట్లో లేకుండా ఎటు వెళ్ళినట్టు అంటూ రాజశేఖర్ గారు అక్కడికి వస్తాడు. పని మనిషి అక్కడికొచ్చి, తాన్యా మేడం ఇంతకు ముందే బయటికి వెళ్ళడం నేను చూశాను అని చెప్తుంది. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళినట్టు గౌతమ్ అంటుంది సుచరిత. గౌతమ్ మౌనంగా ఉంటే రాజశేఖర్ ఆలోచిస్తూ, వాళ్ళ బావ ఎలాంటివాడో రాత్రి తనకు తెలిసింది కదా, వాళ్ళ బావ నిలదీయటానికి వెళ్ళిందేమో అని అంటాడు. కావచ్చు, ఆ మహర్షిని అలాగే నిలదీయాలి, తను వెళ్ళటం మంచిదే అయింది అంటాడు గౌతమ్ మహర్షి మీద కోపంతో. కానీ తాన్య ఆవేశంతో అక్కడేమైనా గొడవలు పడుతుందేమోనండి అంటుంది సుచిత. గొడవలు కానివమ్మా, ఈ దెబ్బతో అవంతి జీవితం తాడో పేడో తేలిపోవాలని నేను కూడా చూస్తున్నాను. అసలు తాన్య నిజాయితీవంతమైన మనసు ఉన్నదైతే అవంతిని మహర్షి నుంచి విడిపించి వెంట తీసుకుని రావాలి అంటాడు గౌతమ్. వాళ్ళు అనుకున్నట్టుగానే తాన్య మహర్షి ఇంటికి వెళ్ళి డోర్ బెల్ కొడుతుంటుంది. సర్వెంట్ జయ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. అదే చిరుత ఉన్న తాన్య నిద్రలేక అలసట చెందిన మొహంతో లోపలికొచ్చి, మా అక్క బావగారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. పైన ఉన్నారు మేడం అని చెప్తుంది జయ. తను చెప్పిన మరుక్షణమే తాన్య పైకి వెళ్తూ, గౌతమ్ వాళ్ళు మా బావని ప్లేబాయ్ అంటున్నారు కదా, అది నిజమో కాదో మా అక్క ముందే డైరెక్ట్గా మా బావగారిని అడిగి తెలుసుకుంటాను అని అనుకొని వెళ్తుంటుంది. రూమ్లో మహర్షి ల్యాప్టాప్ పట్టుకొని ఏదో ఆఫీస్ వర్క్ చూస్తుంటే పక్కన అవంతి స్టూల్ ఎక్కి నిలబడి సుత్తితో ఒక సీనరీ తగిలించడానికి గోడకి మేకు కొడుతూ ఉంది. ఎందుకవంతి నీకా పనులన్నీ అంటూ మహర్షి ఆఫీస్ వర్క్ చూస్తున్నాడు. అబ్బా, నేనేమి బరువు మోసే పనులు చేయడం లేదులే మహర్షి గారు, ఈ చిన్న చిన్న పనులు కూడా నేను చేసుకోకపోతే ఎలా అంటూ సుత్తితో మేకు కొడుతుంటుంది. చెప్తే వినిపించుకో సూర్యకాంతం, నీ పిచ్చే నీకు అంటూ చిరుకోపంతో తన్ని తిడుతూనే ఉన్నాడు. మహర్షి చిరుకోపాన్ని పట్టించుకోకుండా అవంతి తన పని తను చేస్తుండగా అంతలో తన చేతిలో బరువైన సుత్తి జారి తన కాళ్ళ మీద పడుతుంది. మరుక్షణమే అబ్బా అంటూ అవంతి బాధగా అరుస్తుంది. ఆ అరుపుకి మహర్షి హృదయం తల్లడిల్లుతూ తన వైపు చూసేసరికి సుత్తిపడిన కాలు నుంచి పటపట రక్తం కారుతూ ఉంది. ఆ రక్తాన్ని చూసి భయపడుతూ అవంతి అంటూ చేతిలో ఉన్న ల్యాప్టాప్ పక్కకి వేసి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అదే సమయంలో తాన్య డోర్ తీసి లోపలికి వచ్చేసరికి మహర్షి కంగారు పడుతూ తన దగ్గరికి చేరుకొని, ఏంటవంతి ఈ పిచ్చి పనులు, చెప్తే వినవు కదా అంటూ బాధతో తన మీద సీరియస్ అవుతున్నాడు. ఏదో అడగాలని వచ్చిన తాన్య వాళ్ళ అక్క కాళ్ళ నుండి రక్తం కారడం చూసి కంగారు పడుతుంటుంది. అనుకోకుండా చేతిలో ఉన్న సుత్తి జారింది మహర్షి గారు అంటుంది అవంతి ఆ నొప్పికి బాధపడుతూ. ఏమనుకోకుండా జారటం, అసలు అలాంటి పనులు చేయొద్దని చెప్తున్నాను కదా, నా మాట వినిపించుకోవెందుకు అంటూ స్టూల్ మీద ఉన్న తన్ని చేతిలోకి ఎత్తుకొని బెడ్ మీదకి తీసుకొచ్చి పడుకోబెడుతున్నాడు. అక్క అంటూ తాన్య కూడా కంగారు పడుతూ అక్కడికి వస్తుంది. అవంతి ఆ నొప్పితో బాధపడుతూనే తాన్యని చూసి, నువ్వెప్పుడొచ్చావు తాన్య అని అడుగుతుంది. మహర్షి అవంతి కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని, అమ్మ తాన్య, అక్కడున్న కబోర్డ్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది, త్వరగా తీసుకురా అంటూ మహర్షి కంగారుగా చెప్తాడు. తాన్య కూడా కంగారు పడుతూ, సరే బావగారు అంటూ వెళ్ళి చిటికలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ఇచ్చింది. మహర్షి వెంటనే తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ, తాన్య
మా ఫ్యామిలీ డాక్టర్ నీకు తెలుసు కదా! ఆ డాక్టర్‌కి ఫోన్ చెయ్యి" అంటూ తొందర పెట్టాడు. "సరే బావగారు" అంటూ తను ఫోన్ తీసుకొని నంబర్స్ ప్రెస్ చేస్తుంటే, "అబ్బా! ఈ చిన్న దెబ్బకి మీరు కంగారు పడకండి మహర్షిగారు" అంటుంది అవంతి నొప్పితో బాధపడుతూనే. "చాలే నోర్మి. ఇది నీకు చిన్న దెబ్బలాగుందా? చూడు ఎంత రక్తం పోతుందో" అంటూ మహర్షి కాటంతో తన రక్తాన్ని క్లీన్ చేస్తూనే కన్నీళ్లు పెడుతున్నాడు. మహర్షి కంట్లో నుంచి వస్తున్న కన్నీళ్లను ఆశ్చర్యంగా చూస్తూనే తాన్య డాక్టర్కి ఫోన్ చేసి ఉన్న విషయం చెప్పి త్వరగా రమ్మని ఫోన్ పెట్టేస్తుంది. "ఈ మధ్య నువ్వు బొత్తిగా నా మాట వినకుండా పోయావు అవంతి. ఇంట్లో ఇద్దరు సర్వెంట్స్ ఉన్నారు. ఇలాంటి పనులు వాళ్ళు చూసుకుంటారు కదా! నువ్వెందుకు రిస్క్ చేసుకొని గాయాలు తగిలించుకుంటావు" అని తన మీద ప్రేమతో కన్నీళ్లు పెట్టుకుంటూనే చిరుకోపంతో తిడుతుంటాడు. వాళ్ళ అక్కని ఎంతగా ప్రేమిస్తున్నాడో తాన్య దగ్గరుండి వాళ్ళ బావగారిని చూస్తూ మహర్షి గురించి గౌతమ్, రాజశేఖర్, సుచరిత మాట్లాడింది గుర్తు తెచ్చుకొని వాళ్ళన్న మాటలకి ఇక్కడ మహర్షి వాళ్ళ అక్క మీద చూపిస్తున్న అభిమానాన్ని పోల్చి చూసుకొని ఆశ్చర్యపోతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు తాన్య ఆలోచన ఏంటి? వాళ్ళ బావగారిని నిలదీయాలని వచ్చిన తాన్య ఆ విషయం గురించి ప్రస్తావిస్తుందా? వాళ్ళ బావ వ్యక్తిత్వం ఏంటి అనేది తాన్యాకి తెలుస్తుందా? ఈ విషయం మీద గౌతమ్, తాన్య మధ్య ఇంకా ఏం జరగబోతుంది? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.